హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో అతి మహిమాన్వితమైనటువంటి జాంబవంతుడు ప్రతిష్టాపన చేసినటువంటి శ్రీ పడమటి ఆంజనేయ స్వామి గురించి తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్రం నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలో వెలిసినటువంటి పడమటి ఆంజనేయ స్వామి ఆలయానికి చాలా గొప్ప చరిత్ర కలదు. త్రేతాయుగంలో జాంబవంతుడు ఆంజనేయ స్వామి పశ్చిమాభిముఖంగా ఆయన చేతుల మీదుగా విగ్రహం ప్రతిష్ఠించినట్లు పురాణాలు చెబుతున్నాయి. అందుకే స్వామివారికి పడమటి ఆంజనేయ స్వామి అని పేరు వచ్చింది. దేశవ్యాప్తంగా ఉన్న అతి తక్కువ పశ్చిమం వైపు ప్రతిష్ఠించిన ఆంజనేయ స్వామి ఆలయాల్లో మక్తల్ ఒకటి. పడమటి ఆంజనేయ స్వామిని దర్శించుకుంటే సకల పాపాలు తొలగి మంచి జరుగుతుందన్నది భక్తుల ప్రగాఢ విశ్వాసం. అందుకే చుట్టుపక్కల గ్రామాల ప్రజలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి సైతం భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు బారులు తీరుతారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా అఖండ జ్యోతి వెలిగించి దాసంగాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది. బ్రహ్మోత్సవాలు జరిగే ప్రధాన 3 రోజులు ఆలయ పరిసరాల్లోనే నిద్ర చేస్తారు. రథోత్సవం పాలబుట్లు ముగిసిన తర్వాత తిరిగి తమ స్వస్థలాలకు చేరుకుంటారు. స్థల పురాణంలో మక్తల్ విశిష్టత: మఖ అంటే యజ్ఞం, స్థలి అంటే స్థలం, మఖస్థలి అంటే యజ్ఞయాగాదులు విరివిగా నిర్వహించే స్థలం అని అర్థం. అందుకే ఈ ప్రాంతానికి మఖస్థలి అని పేరు వచ్చింది. కాలక్రమేణా అది మారిపోయి మక్తల్గా మారిపోయింది. పడమటి ఆంజనేయ స్వామిని దర్శించుకుంటే మృత్యుదోషం తొలగిపోతుందన్నది భక్తుల విశ్వాసం. జాంబవంతుల వారిచే ప్రతిష్ఠించబడిన ఈ విగ్రహం ఉత్తరముఖం వైపు ఉండి దర్శించుకునేటప్పుడు దక్షిణాభిముఖంగా ఉండి నమస్కరిస్తారు. దీంతో జాంబవంతుల వారు యమధర్మరాజు అంశ కావడంతో ఆయనకు సైతం నమస్కరించబడినట్లు. దీంతో మృత్యుదోషాలు తొలగి వారికి దీర్ఘాయుష్యు కలుగుతుందని నమ్మకం. స్వామివారి గర్భాలయంలో గోపురం లేకపోవడం ఇక్కడ మరో విశిష్టత. పూర్వంలో 2 సార్లు గోపురం నిర్మించేందుకు ప్రయత్నించగా పగళ్ళు వచ్చి కూలిపోయింది. అప్పటి అర్చకునికి రాత్రి కలలో స్వామి ప్రసన్నమై సూర్యోదయం నుంచి సూర్యాస్తమయంలోపు నదీ జలాలు తీసుకువచ్చి ఆగమ శాస్త్ర ప్రకారం గోపురం నిర్మిస్తేనే నిలుస్తుందని చెప్పారట. దీంతో ఒక్క రోజులో గోపురం నిర్మించడం సాధ్యపడకపోవడంతో ఇప్పటి వరకు గోపురం లేకుండానే స్వామివారు దర్శనమిస్తున్నారు. విగ్రహం పశ్చిమ వైపు వంగి ఉండటానికి మరో విశిష్టత. ఆంజనేయ స్వామి విగ్రహం పశ్చిమం వైపుకు వంగి ఉండటం మరో విశిష్టత. దీనిపై స్వామివారి లీలలు అనేకం ప్రచారంలో ఉన్నాయి. ప్రస్తుత అర్చక వంశానికి చెందిన పూర్వజుడు పొట్టిగా ఉండడం వల్ల స్వామివారికి బొట్టు పట్టేందుకు తీవ్రంగా ఇబ్బంది పడేవాడని ఆయన మొర ఆలకించి స్వామివారు పశ్చిమ దిక్కునకు కాస్త వంగి వెలిశారని ప్రతీతి. ప్రధాన అర్చకుడు పని మీద వేరే చోటుకు వెళ్లాల్సి రావడంతో తన కుమారుడు చిన్నవాడికి స్వామివారి పనులు అప్పగించి వెళ్లారని, కాస్త చిన్నగా ఉండటంతో నైవేద్యం సమర్పించలేకపోవటంతో తండ్రి తిడతారని భావించిన చిన్నారి ఆత్మార్పణకు సిద్ధపడటంతో స్వామివారు ప్రత్యక్షమై పశ్చిమం వైపునకు వంగి అతని గోరుముద్దలు తినడంతో విగ్రహం పశ్చిమం వైపుకు వంగినట్లు కనబడుతుందని చెప్తుంటారు. స్వామివారి మరో విశిష్టత: మక్తల్ మీదుగా వెళ్లే పీఠాధిపతులు స్వామివారిని దర్శించుకోవడం వందల సంవత్సరాల నుండి ఆనవాయితీగా వస్తుంది. అయితే సత్యప్రమోదుల తీర్థుల వారు పని నిమిత్తం ఆగకుండా వెళ్లటంతో గుడెబల్లూరు సమీపంలో పెద్ద కోతుల గుంపు అడ్డుగా వచ్చి దారివ్వలేదు. దీంతో సత్యం గ్రహించిన స్వామివారు తిరిగి వచ్చి ఆంజనేయుని దర్శించుకుని తిరిగి పయనం కాగా దారిలో ఈసారి ఒక్క కోతి కూడా కనబడకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించిందట. ఇక స్వామివారి ఆలయంలోకి మద్యం మాంసం సేవించిన ఒకరు గుడిలో అడుగు పెట్టగానే పాము బుసలు కొడుతూ కనిపించిందట.
పూజారిని పిలిచి పామును చూపించగా పూజారికి పాము కనపడపోగా అతనికి మాత్రం పాము బుసలు కొడుతూ కనిపించిందట. తర్వాత రోజు స్వామివారిని ఆలయానికి వచ్చి వేడుకొని జీవితంలో మద్యం మాంసం జోలికి వెళ్ళనని ప్రతిన పూనారట. దీంతో పాటు క్యాన్సర్ బారిన పడిన బాలుడికి సైతం వ్యాధి నయం అయిందట. అప్పటి నుంచి స్వామివారిని కొలిచేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఆలయానికి ప్రత్యేక ఆకర్షణగా 33 అడుగుల ఎత్తైన విగ్రహం నిర్మాణం జరిగింది. జాతీయ రహదారిని ఆనుకొని ఉండటంతో భారీ విగ్రహం చూపులను అమితంగా ఆకర్షిస్తుంది. మక్తల్ పడమటి ఆంజనేయ స్వామిని దర్శించుకోవాలంటే హైదరాబాద్ నుంచి ప్రతి 10 నిమిషాలకొకసారి రాయచూరుకు వెళ్ళు బస్సులు ఉంటాయి. హైదరాబాద్ నుంచి సుమారు 165 కిలోమీటర్ల దూరం కాగా ఆ బస్సులు మక్తల్ వరకు ప్రయాణిస్తే సరిగ్గా బస్టాండ్ ముందే ఆలయం ఉండటంతో భక్తులకు పెద్దగా ఇబ్బందులు లేకుండానే దర్శించుకోవచ్చు. తాండూరు, కోడంగల్ పరిసరాల వారు నారాయణపేట నుంచి మక్తల్ వరకు బస్సులో రావచ్చు. కర్ణాటక, మహారాష్ట్రాలకు చెందిన భక్తులు కృష్ణా రైల్వే స్టేషన్లో దిగి అక్కడ నుంచి సుమారు 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న మక్తల్కు బస్సులో రావచ్చు. ఇది మక్తల్ శ్రీ పడమటి ఆంజనేయ స్వామి వారి చరిత్ర. చాలా అద్భుతంగా ఉంది కదూ. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.